హలో వేదిక మీద కూర్చున్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన కూర్చున్న స్పోక్స్ పర్సన్ సంగప్ప గారు, స్పోక్స్ పర్సన్ విఠల్ గారు, స్పోక్స్ పర్సన్ నాగేంద్రబాబు గారు, నేను ప్రభాగౌడ్ మీడియా ప్యానలిస్ట్. ఈరోజు ప్రెస్ మీట్ని సంగప్ప అన్న గారు కంటిన్యూ చేస్తారు. విఠల్ గారు మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, నాతో పాటు మిత్రులు సంగప్ప గారు, నాగేంద్రబాబు గారు, సోదరి ప్రభా గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పేపర్ లీకేజ్కి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. దేశంలో అనేక రాష్ట్రాలలో పేపర్ లీకేజీలు జరిగినాయి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. యూపీఏ గవర్నమెంట్లో 72 సార్లు పేపర్ లీకేజ్ అయింది. అనేక రాష్ట్రాల్లో ఈ సంవత్సరం కూడా ఆయా రాష్ట్రాలకు అకాడమిక్ కావచ్చు, సర్వీస్ కమిషన్ కావచ్చు, రిక్రూట్మెంట్లో కావచ్చు, పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణం. ఇది వ్యవస్థలో ఉన్న లోపం కానీ అత్యున్నతమైనటువంటి వ్యక్తుల యొక్క నైతిక బాధ్యత మాత్రమే ఉంటుంది తప్ప, ఈ మొత్తం పూర్తి స్థాయి సంస్కరణల కోసం మోడీ గారు ఇవాళ పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ యాంటీ పేపర్ లీకేజ్ చట్టాన్ని తీసుకొస్తూ కఠినతరం చేస్తున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దేశంలో అనేక పార్టీలు స్వాగతించాల్సింది పోయి ప్రధాని గారు రాజీనామా చేసినప్పుడు కూడా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇవాళ దీన్ని నిరంతరంగా ఈ ఇష్యూని లైవ్లో ఉంచి విద్యార్థులను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి కుటిల ప్రయత్నం వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా పార్లమెంట్లో విద్యార్థులు లాఠీచార్జ్ పైన నానా రభస సృష్టించి వాయిదా వరకు తీసుకొచ్చారు. ఒక్క మాట, ఈ లాఠీచార్జ్ మీద మేమందరం తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినాం కాబట్టి మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ఉద్యమానికి మాత్రమే పరిమితమై చూస్తే 1952 నుంచి 69 నుంచి 2014 వరకు లాఠీ ఛార్జీలు వేలాది సందర్భంలో జరిగినాయి. వేలాది సందర్భంలో, ఒక్కసారి కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏకంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 369 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీలో ఖలిస్తాన్ ఉద్యమం కావచ్చు, అక్కడ స్వర్ణ దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు తదనంతరం జరిగినటువంటి ఇందిరాగాంధీ పైన ఫైరింగ్ చేసి చనిపోయిన సందర్భంలో వేలాది పైన సిక్కుల పైన దేశ రాజధానిలో దాడులు జరిగి హత్యలకు గురైనటువంటి సంఘటన కూడా చూసినాం. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి డేటాను చూస్తే వేలాది సందర్భంలో ఫైరింగ్ జరిగింది, హత్యలు జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి. కానీ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ అనేది మేము చాలా సందర్భం చెప్పినాం. మొన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకర సంఘటన. విద్యార్థుల పైన అక్కడ విద్యార్థులకు పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నీట్ పరీక్ష పైన నిరసన తెలుపుతామంటే జంతర్ మంతర్లో విద్యార్థులకు పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. 30 రోజులు ఎవ్వరు డిస్టర్బ్ చేయలే. చాలా సావధానంగా
నిరసన కార్యక్రమాలు జరిగినాయి. చలో పార్లమెంట్ ఇష్యూలో అక్కడ జరిగినటువంటి అరాచకాలను చూసిన తర్వాత నిజమైనటువంటి విద్యార్థులు పక్కకు వెళ్ళిపోయి ఒక అరాచక శక్తులు అందులో ఆ ఉద్యమంలో చొరబడి 118 మంది పోలీసుల పైన దాడులు చేసిన తర్వాత ఆ తర్వాత పార్లమెంటు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు పరిధి దాటి ఆ గేట్ దాటి పార్లమెంటు పైన దాడి చేయడానికే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే రిటాలియేషన్ కింద లా అండ్ ఆర్డర్ కింద ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి లాఠీచార్జ్ జరిగింది. లాఠీచార్జ్ అనేది దేశంలో చాలా సర్వసాధారణం. మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. సకల జన సమ్మెలో 60,000 మందిని అరెస్ట్ చేశారు. ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ప్రతిరోజు ఏదో సందర్భంలో లాఠీచార్జ్ జరిగింది, టీఆర్సీఆర్ జరిగినాయి. మేమందరం బాధితులం. మిలియన్ మార్చ్లో లాఠీచార్జ్ జరిగింది, టీఆర్సీఆర్ జరిగింది. సాగరగారంలో వేలాది మంది, లక్షలాది 2 లక్షల మంది పాల్గొంటే వాటిపైన లాఠీచార్జ్ జరిగింది, టీఆర్సీఆర్ ప్రయోగించారు. ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో సర్వసాధారణం. డేటా ప్రకారం 2009 నుంచి 2014 వరకే 1100 సార్లు లాఠీచార్జ్ జరిగింది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. 1100 వేలాది మంది అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా 2640 మంది విద్యార్థులపైన ఈరోజు కేసులు ఉన్నాయి. ప్రివెంటివ్ అరెస్ట్ అనేది సర్వసాధారణం తెలంగాణలో. రేపు ఏదో మా బీజేపీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ పిలిపిస్తే ఏం చేస్తుంది బీజేపీ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేస్తుంది, ఇంట్లోకి వెళ్ళి రానియరు. మేము వందలాది సార్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వందలాది సార్లు హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా శాంతియుత పోరాటం ప్రకటించినప్పుడు కూడా హౌస్ అరెస్ట్ అనేది తెలంగాణలో సర్వసాధారణం. ఇవాళ సిగ్గుసేటు శుద్ధపూసలు కొంతమంది మాట్లాడుతున్నారు, పేపర్ లీకేజ్, రాజీనామా చేయాలి, రాజీనామా అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 24, 23 వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అయింది. గ్రూప్ 1 పేపర్ 4 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్ లీకేజ్ అయింది. డిఓ పేపర్ లీకేజ్ అయింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ లీకేజ్ అయింది. పరీక్ష రద్దయింది. వాళ్ళ ఆయంలో ఏం జరిగిందో చూసినాం. ఒక్కసారైనా మీరు రాజీనామా చేశారా? ఇవాళ రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు, నైతిక బాధ్యత గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత తీసుకుంది కాబట్టి ప్రధానంగా రాజీనామా చేశారు. ఇప్పటికైనా మీరు ఆ క్షణాలను మర్చిపోలేదు విద్యార్థులు. ఇప్పటికి చాలామంది బాధపడుతున్నారు ఆ పేపర్ లీకేజ్ ద్వారా. ఇప్పటికైనా మీకు ఏమాత్రం డెమోక్రసీ పైన, విద్యార్థుల పైన సానుభూతి ఉంటే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి మీరు రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా క్షమాపణ కోరండి. మాయంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. మాయంలో ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులకు నష్టం చేసినాం. అమరవీరుల స్తూపంకి వచ్చి క్షమాపణ కోరండి విద్యార్థులకు. ఈ రోజుల వెనుక మించిందేం లేదు. మీ ఆయంలో కోదండరామ్ గారు నిరసన తెలిపితే హౌస్ అరెస్ట్ చేసి ఇంటి మీద దాడి చేసి అరెస్ట్ చేస్తారు. నిరసన కేంద్రమైనటువంటి ధర్నా కేంద్రం ఏకంగా ఇందిరా పార్క్ ధర్నా కేంద్రాన్ని ఎత్తేశారు. బండి సంజయ్ గారు లీకేజ్ మీద పోరాటం చేస్తే రాత్రంతా తింపి అరెస్ట్ చేసి చివరికి ఆయన పేరుని ఎస్ఎస్సి హిందీ పేపర్ లీకేజ్ అయిందని ఆయనే బాధ్యుడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చూసినాం. ఇప్పటికైనా మీకైనా గౌరవం, విద్యార్థులపైన గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే మీ హయాంలో జరిగినటువంటి పేపర్ లీజులకి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి క్షమాపణలు అడగండి, తప్పు చెంపలేసుకోండి, తప్పు జరిగిందని ఒప్పుకోండి. అప్పుడు మా తర్వాత మా పైన మాట్లాడండి. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసినాం. ఇవాళ మీలాంటి వాళ్ళు రాజీనామాల గురించి, లాఠీ చార్జీల గురించి మాట్లాడితే అది సిగ్గుసేటు. మిగతా విషయాలు మా సోదరుడు మిత్రులు సంగప్ప గారు మాట్లాడాలని కోరుతున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అదే పాటించారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల భవిత, విద్యార్థుల భద్రత, దేశ భద్రత ఇవన్నీ ముఖ్యమనుకొని తాను ఏమాత్రం ఇగోకి పోకుండా
భేషజాలకు పోకుండా తాను ఏ తప్పు చేయకపోయినా కూడా ఎప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇగోకి పోకూడదు, భేషజాలకు పోకూడదని ఆయన ఒక అడుగు వెనకేసి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో అన్ని రోజులు ధర్నా చేసినటువంటి, నిరసన తెలిపినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా అడిగింది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు అందులో అవినీతికి పాల్పడ్డారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ నీట్ పేపర్ లీక్ కావడంలో కారణం అని చెప్పి అనలేదు. అకౌంటబిలిటీ ఆయన ఉండాలి కాబట్టి ఆయన రాజీనామా చేయాలని తప్ప ఆయన అవినీతికి ఏం పాల్పడలేదు. కానీ ఆ విద్యార్థుల ఉద్యమంలోకి కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ భద్రతకి ప్రమాదం కలిగించేటువంటి కొన్ని శక్తులు చొరబడి, విద్యార్థులు కాదు ఆ విద్యార్థుల ఉద్యమంలోకి కొంతమంది చొరబడ్డారు వాళ్ళకి తెలియకుండా. ఈ విషయాన్ని సౌరవ్ దాస్ ఆ రోజు నిరసన విరమించినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాడు. పోలీసుల మీద దాడి చేసింది మా వాళ్ళు కాదు, మా పోలీసుల మీద దాడి చేసి పార్లమెంట్ వైపు పోవడానికి ప్రయత్నం చేసింది కొంతమంది సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళకు మా సీజేపీకి ఎట్లాంటి లింక్ లేదని చెప్పారు. అంటే ఆయన ఒప్పుకున్నాడు. సో ఈ ప్రమాదం రాకుండా ఉండేందుకే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్లో చర్చిద్దాం రమ్మంటే రాహుల్ గాంధీ పార్లమెంటుకు రాకుండా ప్రధానమంత్రి గారు ఇంటి ముందు పోయి ధర్నా చేస్తున్నాడు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేసిన సందర్భాలు లేవు, ఎల్ఓపి పోయిన సందర్భాలు లేవు. కానీ పూర్తిగా అన్ని నిబంధనల్ని, అన్ని సంప్రదాయాలు తుంగలో తొక్కి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేశారు. సరే, అయిపోయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పేపర్ నీట్ లీక్ పైన చర్చించేందుకు సిద్ధంగా ఉంది. రమ్మంటే పార్లమెంట్ నడవకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. మీకు ఒకవేళ విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే యాంటీ పేపర్ లీక్ పై మీ దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి అడిగి చర్చకు రమ్మంటే ఆ బిల్లువే పార్లమెంట్ ముందు రాకుండా, పార్లమెంట్ నడవకుండా కాంగ్రెస్ తర్వాత ఇండి కూటమి అడ్డుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర మొత్తం, ఇంతకుముందు విఠలన్న గారు చెప్పినట్టు, వాళ్ళ చరిత్ర మొత్తం పేపర్ లీకులు, విద్యార్థులకు ద్రోహం చేయడమే. ఇక ముందు ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా విద్యార్థులందరూ సాటిస్ఫై అయ్యారు. నీట్ విద్యార్థులు రీనీట్తో చాలా సంతోషంగా విజయవంతంగా పరీక్ష రాసి వాళ్ళ రిజల్ట్ వచ్చింది. వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నటువంటి ఈ టైంలో కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో గొడవ చేసి భారతదేశంలో ఏదో అల్లరి సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తుంది. నందన్ నీలేకని గారు నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఇట్లాంటి భవిష్యత్తు జరగకుండా ఉండేందుకు. వీటికి సపోర్ట్ చేయకపోగా కావాలని చెప్పి దేశంలో అల్లరి సృష్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఇక నేనే సిపాయి అనుకొని చెప్పి ఆ రోజు సాయంత్రం పెద్ద క్యాండిల్ ర్యాలీ తీశారు. రేవంత్ రెడ్డి గారు ముందు మీరు మీ భుజాలు తడుచుకునే ముందు, లేకపోతే మీ గొప్పలు చెప్పుకునే ముందు తెలంగాణలో ఏమైతుందో ఒకసారి మీరు ఆలోచించండి. టీఆర్ఎస్ టైంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. మీ హయాంలో సక్రమంగా అయిందా? ఇప్పటికి కూడా టీఎస్పీఎస్సీ అభ్యర్థులు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒకే హాల్లో ఒకే వరుసలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మంచి ర్యాంకులు వచ్చినాయి, మిగతా వాళ్ళందరికీ మంచిగా రాసిన వాళ్ళు కూడా ఎవరికి రాలేదంటున్నారు. అది కూడా ఒక రకమైనటువంటి పేపర్ లీక్ కాదా? మీ టైంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, వాట్సాప్లో మొత్తం సర్క్యులేట్ అయింది. అది బయటకు రాకుండా మీరు లీకే కాలేదని చెప్పి కొట్టి పారేసినారు. మరి మీరు రాజీనామా చేస్తారా? మీ పక్కన్నటువంటి కర్ణాటకలో మీ గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. వెటర్నరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 80 లక్షలకు ఒక పేపర్ అమ్ముకున్నారు. అక్కడ 80 లక్షలకు ఒక పేపర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు అమ్ముకున్నారు. మరి వాళ్ళని పోయి రాజీనామా చేయమని అడగొచ్చు కదా.
తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు, మీ చేతగానితనాన్ని కాపిపుచ్చుకునేందుకు అద్భుతంగా జరిగిన ఏమైనా పొరపాటు జరిగితే సవరణ చేస్తే వాటికి మా మీద బురద చల్లడం మీకు ఒక తతంగంగా మారింది. రేవంత్ రెడ్డి గారు తనకు తాను బాగా మేధావి అనుకుంటాడు. భారతదేశంలో డీలిమిటేషన్ జరిగి చాలా సంవత్సరాలైంది. డీలిమిటేషన్ చేయాల్సిందే అనే పరిస్థితి వచ్చినప్పుడు డీలిమిటేషన్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే డీలిమిటేషన్ ఏ రాష్ట్రం ఎక్కువ డబ్బులు కేంద్రానికి పంపిస్తుందో ఆ రాష్ట్రానికి ఇవ్వాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోక లేనట్టు కూడా సలహా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సలహాని వాళ్ళ ఎన్డీ కూటమి వాళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు తీసుకోలే. కొద్దిసేపు మీ ముఖం ఏడా పెట్టుకుంటారు ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు జీడిపి ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి, కేంద్రానికి ఎక్కువ పన్ను కట్టే రాష్ట్రాలకి సీట్లు ఎక్కువ ఇవ్వాలన్నారు. మీ రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేసిందా? మీ ఇంటి కూటమి యాక్సెప్ట్ చేసిందా? మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు. 21 సంవత్సరాలకే నేను చట్టసభలకు పంపించాలి యువతకని చెప్పి నేను తీర్మానం చేసి పంపిస్తా అంటున్నారు. సార్, యువత గురించి మీకు అంత ప్రేమ ఉంటే మీరు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పినారు అందులో ఒక్కటన చేయండి. ఒక్కటంటే ఒక్కటన చేయండి. 2.5 సంవత్సరాలు కావస్తుంది మీ గవర్నమెంట్ వచ్చి. ఇప్పటిదాకా యూత్ డిక్లరేషన్లో మీరు ఏం చెప్పారు ఒక్కటన చేసిరా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పటిదాకా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడున్నాయి 5 లక్షల ఉద్యోగాలు? మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తా అన్నారు. ఒక్కటన భర్తీ చేసినారు ఇప్పటిదాకా. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి సెప్టెంబర్ 17 వరకు నియామకాలు పూర్తి చేస్తా అన్నారు. ఒక్కటన చేసిరా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చిరా? నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు నెలకి 4,000 రూపాయలు ఒక విద్యార్థి ఒక అభ్యర్థికి నిరుద్యోగికి అనుకుంటే దాదాపు 30 నెలలు 30 నెలల నుంచి ప్రతి అభ్యర్థికి 4,000 చొప్పున ఇవ్వాలా? ఎక్కడున్నాయి? ఇచ్చిరా? టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తా అన్నారు. ఉన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ని చక్కగా నిర్వహించలేకపోయినారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీలో రుణం ఇస్తా అన్నారు. ఇచ్చిరా? ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముందు దేశం గురించి మాట్లాడే ముందు, తర్వాత యువత యొక్క భవిష్యత్తు గురించి మీరే గొప్ప నిర్ణయాలు తీసుకునే ముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలో చాలా కాలేజీలో వాళ్ళ స్టాఫ్కి వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అటు స్టాఫ్కి జీతాలు వస్తలేవు, యువతకి సర్టిఫికేట్లు వస్తలేవు. తొందరగా ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇట్లా ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు చెప్పండి. 4 కొత్త ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తా అన్నారు. ఉన్న స్కూళ్ళు పాఠశాలలు మూసేస్తున్నారు. మీరు ట్రిపుల్ ఐటీలు ఏమి ఏర్పాటు చేస్తారు? 18 ఏళ్ళ పైబడినటువంటి యువతులకి స్కూటీ ఇస్తా అన్నారు. ఎక్కడుంది మీ స్కూటీ? నేను చెప్పేది కేవలం మీరు చెప్తున్నటువంటి జంజీకి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మీరు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ మీరు తీర్మానం చేసి పంపిస్తారా? సిగ్గుండాలి ఏమన్నా. ముందు కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే ముందు, మీరు యువత గురించి తీర్మానాలు చేసే ముందు పక్కన కర్ణాటకలో మీ విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించమని చెప్పి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, మీరు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నారు కదా, మీరిద్దరు కూర్చొని ముందు కర్ణాటకలో రాజీనామా చేయమని చెప్పి ఇమ్మీడియట్గా ఆదేశించండి, రాజీనామా చేయించండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, ఇండి కూటమి మీరు సిద్ధాంతాల కోసమే, దేశం కోసమే పనిచేసేటువంటి ఎన్డీఏ మంత్రులకి, ఎన్డీఏ నాయకుల గురించి మాట్లాడే ముందు మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.